డీటెయిల్స్ చూస్తే హైదరాబాద్ లో పలు చోట్ల వర్షం కురుస్తోంది. నగరమంతా మబ్బులు కమ్మేశాయి. అయితే భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. పలు చోట్ల కాలనీలు వర్షానికి జలమయ్యాయి. రోడ్లపై నీరు చేరడంతో వాహనదారులు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. తెలంగాణకు మరో 4 రోజులు రెయిన్ అలర్ట్ ఇచ్చింది వాతావరణ శాఖ. రాష్ట్రంలో మే 22 తర్వాత భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నదని హెచ్చరించింది ఐఎండీ. ఈ 4-5 రోజుల్లో బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడుతోందని తెలిపింది. ఈ అల్పపీడన ప్రభావంతోనే రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పింది ఐఎండీ. ప్రస్తుతం కొనసాగుతున్న ఆవర్తనానికి తోడు ఛత్తీస్గఢ్, తెలంగాణ, రాయలసీమ మీదుగా ఇంటీరియర్ కర్ణాటక వరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీని ప్రభావంతో కూడా దక్షిణ తెలంగాణతో పాటు ఉత్తర తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురుస్తున్నాయని తెలిపింది ఐఎండీ. పలు జిల్లాలకు వచ్చే 3 రోజులకు గాను ఎల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. ఆదిలాబాద్, కుమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగామ, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, వికారాబాద్, సంగారెడ్డి అండ్ మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, నల్లగొండ, సూర్యాపేట, నిజామాబాద్, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు తెలిపింది హైదరాబాద్ వాతావరణ శాఖ. అలాగే ఎదురుగాలుల ప్రభావం తీవ్రంగా ఉంటుందని హెచ్చరించింది. హైదరాబాద్ సిటీలోనూ వచ్చే 3 రోజుల పాటు ఇలాంటి వాతావరణ పరిస్థితులే ఉంటాయని తెలిపింది. మరో వారం పాటు రాష్ట్రంలో వర్షాలే ఉంటాయని తెలిపింది. రెడ్డిగా దీనిపై తాజా అప్డేట్స్ ఆదిలాబాద్ నుంచి మా ప్రతినిధి శ్రీనివాస్ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. చెప్పండి శ్రీనివాస్, ఆదిలాబాద్ లో వాతావరణం ఎలా ఉంది? థ్యాంక్ యూ సంజన. వాతావరణ శాఖ మరో హెచ్చరిక జారీ చేసింది. తెలంగాణలో మరో 4 రోజుల్లో భారీ నుంచి అతి భారీగా వర్షం పడే అవకాశం ఉంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వల్ల 4 రోజుల వర్షం అంటే 22 తారీఖు నుంచి పడే అవకాశం ఉంది. ఛత్తీస్గఢ్ మీద, తెలంగాణ, రాయలసీమ మీద, కర్ణాటక వరకు భూపత్తల ఆవర్తనం కొనసాగుతుంది. దక్షిణ తెలంగాణతో పాటు ఉత్తర తెలంగాణ కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మోస్తరుగా పడుతున్నాయి. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ ఇచ్చింది. దానిలో భాగంగానే ఆదిలాబాద్ జిల్లా, నిర్మల్ జిల్లా కూడా ఎల్లో అలర్ట్ జారీ చేసింది. అయితే ఈ వర్షం వల్ల రైతులకు అపార నష్టం జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే వరి ధాన్యాలన్నీ కోతకు వచ్చినాయి. అన్ని కోత కోసుకొని ఆల్రెడీ కొనుగోలు కేంద్రంలో ఉన్నాయి. పంట అమ్మడానికి రెడీ ఉన్నాయి. కానీ కొనేటానికి అధికారులు కానీ ఇక్కడ ఏర్పాట్లు కానీ అంతగా లేవు. సో ఈ వర్షం పడితే అన్ని పంటలు వరి పంటను దాదాపు వర్షాకాలం ఈ వరి పంటలు కొనుగోలు రెడీగా ఉన్నాయి. 6 కాలాలు కష్టపడి ఎంతో శ్రమించుకొని కొనుగోలు కింద తెస్తే ఇక్కడ కొనే నాటు లేక వాళ్ళు ఎంతో ఆవేదన గుర్తించడం కన్నం ముంగటే పంట మొత్తం నష్టమయ్యే అవకాశం అయితే మనకు భారీగా అనిపిస్తుంది. ఈ వర్షాలతోటి అధికంగా రైతులు నష్టపోయే అవకాశం ఉంది. మొన్న సీఎం రేవంత్ రెడ్డి కూడా వెంటనే కొనాలని చెప్పింది, కానీ అనుకున్నంత ఇక్కడ స్థాయిలో ఇక్కడ క్షేత్ర స్థాయిలో మాత్రం జరగడం లేదు. అయితే నిర్మల్ జిల్లాలో ఒకటి ప్రాబ్లం ఏంటంటే కడెం ప్రాజెక్టు ఇక్కడ ప్రాబ్లం ఉంది. గతంలో కడెం ప్రాజెక్టు తెగిపోయే పరిస్థితి ఏర్పడింది వర్షాకాలం. అయితే మరమ్మతుల కోసం నిధులు విడుదల కానీ ఆ దశలో పని కాలేదు. ఈ 4 రోజుల్లో వర్షాలు పడితే మళ్ళా కడెం ప్రాజెక్టు అదే పరిస్థితి ఏర్పడిందని చెప్పేసి ఇక్కడ అధికారులు, ఇక్కడ ప్రజలు మాత్రం రైతులు ఆందోళన చెందుతున్నారు. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ శ్రీనివాస్.